హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను చేపల ఫ్రై పులుసు చేస్తున్నానండి. ఎలా చేయాలో రండి చూపించేస్తాను. తప్పితే నేను వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను, కాకపోతే మాకు కొంచెం బాగా ఇదిగా ఉంది. ఎప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తానని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తానంటే మా ఇల్లు కొంచెం రోడ్డు పక్కనండి. అలా పిల్లలు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, నేను అందుకనే మీకు డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వలేను. సరే ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏమేం కావాలో వాటికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వినండి. ఇక్కడైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి, ఒక పెద్ద ఉల్లిపాయ అంత చింతపండు తీసుకున్నాను చూడండి. ఇక్కడ 2 ఎల్లుల్లిపాయలు, ఇక్కడ ముఖ్యంగా కావాల్సినవి యాలక్కాయలండి చూడండి. ఈ చేపల పులుసుకి ఇవి ఉంటే చాలండి. ఒక కొత్తిమీర, ఇంకా అంతే, ఇంకేం అవసరం లేదండి. ఎలా చేయాలో రండి చూపించేస్తాను. చేపలైతే ఇయ్యేనండి చూడండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇవి ఒక 2 కిలోలు చేపలండి చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే చేపించుకొచ్చారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి నీట్గా కడుక్కొని మీకు మళ్ళీ నేను వీడియో పెడతానండి. వీడియో నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను కదండి, అందుకనే మళ్ళీ నేను వీడియో పెడతాను. ఇదిగోండి చేపలో ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇక్కడొచ్చి నేను చాలా నీట్గా కడుక్కున్నానండి చూడండి ఒకసారి. చేపలు ఇట్లా కడుక్కోకపోతే కర్రీ నీసు వాసన వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నానండి. కడిగి శుభ్రంగా నానబెడుతున్నాను అనమాట. కొంచెమే పోసుకోండి వాటరు, ఎందుకంటే ఇంకా మళ్ళీ చింతపండు రసం తీయాలి కదా. ఇక్కడ ఒక చిటికెడు అయితే పసుపు వేసుకున్నానండి. ఇది ఫ్రై కదండి, ఫ్రై చేపల పులుసు కాబట్టి ఇక్కడ ఓన్లీ సాల్ట్ పసుపే వేసుకోవాలండి. ఇలా నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఎట్లా కలిసిపోయినాయో. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటానికి చాకును వాటర్ తీసుకొస్తున్నానండి. ఇక్కడ నేను మీకు ఇందహడ అల్లం వేస్తానని చెప్పలేదు, మర్చిపోయాను. ఇప్పుడు అల్లం ముక్కలు ఇవ్వండి చూడండి. ఒక 50 గ్రాముల అల్లం వరకు తీసుకున్నానండి. ఇవి నేను మిక్సీకి వేసేస్తాను. నేను ఎప్పటి నుంచో మీకు డైరెక్ట్ వీడియో పెడదామని అనుకుంటున్నానండి. ఇక నుంచి నా ఛానల్లో డైరెక్ట్ వీడియోసే వస్తాయి, చూస్తూ ఉండండి. మీకు నా వంటలు అర్థమవుతున్నాయా ఫ్రెండ్స్? నా కుకింగ్ మీకు అర్థమవుతుందా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు చేయాలని ఇప్పుడు సబ్స్క్రైబ్ జరిగినా లేకపోతే ఇంకా మామూలుగా లైక్స్ వచ్చినా చేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి, లైక్ చేయట్లా ఎవరు, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు యాలక్కాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో అల్లం వేసాను కదా, యాలక్కాయలు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు కూడా వేసాను, ఇప్పుడు అల్లం వేస్తున్నాను.
చాలా మందికి ఇలా ఉల్లిపాయ కోసి మిక్సీ పడతాం ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. చేపల పులుసు అలాగైతే ఇంకా టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. టేస్ట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం గసగసాలు కూడా వేస్తారు. గసగసాలు వేయవసరం లేదు. ఇది యాలక్కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ యాలక్కాయలు అయితే సరిపోయింది. కాకపోతే ఈ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుంటాం వల్ల ఏంటంటే చక్కగా గ్రేవీ చిక్కగా వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. నేను రానులకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇట్లా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేదని అంటున్నారు కదా. ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఎందుకు ఇస్తలేదంటే ఇవ్వండి, ఇప్పుడు పోలమ్మ వచ్చింది చూసారా, దాని గురించి నేను డైరెక్ట్ వాయిస్ ఇవ్వట్లేదు. మీకు ఏదో ఒకటి వాయిస్ డిస్టర్బ్ వస్తూనే ఉంటుంది. మా ఆడవాళ్ళ కష్టాలు చూసారా, ఉల్లిపాయ పవర్ అనమాట. మీకు ఇంకో సీక్రెట్ చెప్తానండి, భర్త ఏడిపించినా ఏడిపించకపోయినా అబ్బా ఉల్లిపాయ మాత్రం ఏడిపించేస్తుంది ఖచ్చితంగా, దూర తీర్చేస్తుంది. ఇవ్వండి నేనైతే కోసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి వస్తానండి. ఇదిగో నేనైతే ఈ కళాయిలో వండుతున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను కొంచెం కొంచెం నేను పెడతాను చూడండి, మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేనైతే మిక్సీ పట్టాను చూసారు కదా. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. లైటర్ అండి, ఇది గ్యాస్ లైటర్. ఇక్కడైతే నేను ఇంకొక స్టవ్ వేసేస్తున్నానండి. ఇదిగోండి దీంతో ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చూడండి ఇది కొంచెం అయితే హీట్ ఎక్కుంది. మనం ఆల్రెడీ చాప ముక్కలో వేసుకున్నాం కాబట్టి అది ఫ్రైకి సరిపోయింది. కొంచెం చిక్కుడు అంటే చిక్కుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ దీనికి వేసేసేయాలండి. ఫ్రైకి ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు దాంట్లో వేపాలన్నమాట. చూడండి ఇదైతే ఎంత ఉంది. ఫ్రైకి నేను ఆయిల్ పోసుకున్నాను, చూపిస్తాను అండి మీకు. ఇవ్వండి ఇది కూడా ఇవ్వండి. చూడండి ఉప్పు పసుపే పోసుకున్నాను, దీంట్లో వేసి కలిపాను అనమాట. ఇది చక్కగా ఒక అరగంట అయిందండి. ఇవి చూడండి ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. దీంట్లో కారం వేయకూడదండి. చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ వేసేటప్పుడు, ఎందుకంటే ఆయిల్ చేతి మీద కూర్చుంది అన్నమాట. ఇలాగా చూడండి మొక్క తుక్కుపోతుంటే దాన్ని ఇంకొక మొక్కతో లేపాలన్నమాట. చక్కగా ఈజీగా వేగిపోతాయండి, ఎక్కువసేపు కూడా పట్టదు. మీకు అర్థమైంది కదా, చూడండి అలా చేసుకుంటానండి. ఇప్పుడు ఈ కర్రీకి వస్తే చూడండి ఇది వేగుతుంది మసాలా. ఆ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ మసాలా వేసుకోద్దండి చక్కగా. ఇప్పుడు కనిపిస్తుందండి మీకు, ఈ కర్రీ వేసి పెట్టాను.
ఈలోపు మా ఇంటికాడ బయట చూద్దామండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మెయిన్ సెంటర్ అనమాట. చూడండి ఆటోలు బస్సులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇదండి కొంచెం తార్ రోడ్డుకి ఇవ్వాలండి, కొంచెం కట్టగానే ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఉందండి, 20 సౌండ్ వచ్చింది కదా, అందుకనే అనమాట. ఇప్పుడైతే మనం వంట ఏమైందో చూద్దాం. ఏగుతున్నాయండి ఫిష్ ముక్కలు అయితే చూడండి. ఇలా చేప ఫ్రై పులుసు ఎందుకంటే మామూలుగా బాగుంటుంది, కాకపోతే చేప ఫ్రై పులుసు వచ్చేసరికి ఏంటంటే అండి ఈ చేప ఫ్రై పులుసు కరెక్ట్గా చెప్పాలంటే ఒక వారమైనా మీరు బయట పెడితే చెక్కు చదరదు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఇది బాగా వేసుకోవాలండి, టేస్ట్ అనమాట. మన ఇంట్లో కష్టాలు ఇవ్వాలండి, పొయ్యి మీద ఏదైనా ఏమో చూసేసుకోవాలి. మళ్ళీ మల్లెపూలు జాజి పూలు వస్తున్నాయండి, మల్లెపూలు జాజి పూలు నవ్వుకుంటే వెళ్తుంది చూసారా పూలమ్మాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఇలా వస్తానే ఉంటాయండి. ఇంకా నేను మీకు డైరెక్ట్ వయసు ఎలా ఇవ్వగలను చెప్పండి. ఇక్కడ కొంచెం నిలబడడానికి లైట్ పెట్టాను చూసారా ఫ్రెండ్స్. వీడియో అర్థమవుతుంది కదా, నేను ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేనే తీసుకుంటా ఫ్రెండ్స్, ఎవరో మీరు కాకపోతే మామూలుగా కనిపించి చేద్దామని. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. ఎంత మట్టికి మానిటైజేషన్ లేదు, ఇంకా యూట్యూబ్ పేమెంట్ అని ఏం లేదు. నేను కరెక్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ రేపు ఏప్రిల్ వస్తే 3 సంవత్సరాలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎంత క్లియర్గా పెడతానంటే, కనీసం వాయిస్ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెడతాను ఫ్రెండ్స్ నేను వాయిస్. కానీ ఏంటో మరి చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కదా వీడియో పెట్టామంటే, అలా పెడతాను. కానీ అంతా చూస్తారు ఫ్రెండ్స్, అందరూ చూస్తారు, వీడియో చూస్తారు, చూసి లైక్ కొట్టరు. అట్లా కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు నేను కరెక్ట్గా 3 సంవత్సరాలు అన్నాను కదా వీడియో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. కరెక్ట్గా నాకు సబ్స్క్రైబ్ ఎంతమంది ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్? 370 మంది ఉన్నారు అంతే. అందులో ఒక నెంబర్ కూడా తక్కువే, 369 మంది ఉన్నారు ఫ్రెండ్స్ కరెక్ట్గా. ఇంకా ఇలాగైతే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తాం, అసలు ఎలా రన్ చేయాలనిపిస్తుందా? కొంచెం గొప్ప పని ఉండాలి కదా ఫ్రెండ్స్. అంటే కొంచెం లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు నా వీడియోస్, నాకు అర్థమవుతుంది. ఒక్కొక్క వీడియో వచ్చేసి మిలియన్లు దాటినాయి ఫ్రెండ్స్. నిజంగా వ్యూస్ అంత వ్యూస్ వస్తున్నాయి. మరి ఎందుకు లైక్ కొట్టట్లేదో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదో నాకు అర్థం కావట్లేదు. కొన్ని నా ఛానల్ ఏమైనా తప్పు ఉందా? కొంచెం ఏమన్నా టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా కొంచెం నా వీడియో చూస్తే కనుక ఇట్లా ఉంది అని ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు అర్థం కావట్లేదు నాకు, ఏంటో స్నానం చేసినట్టు అయిపోయింది ఫ్రెండ్స్, అంత హీట్గా ఉంది వంటగదిలో. నేను ఈరోజు మీతో పూర్తిగా మాట్లాడదామని ఎదురుకు వచ్చానండి. ఈ చేప ముక్కలు మాత్రం జాగ్రత్తగా వేపుకోవాలండి, ఎందుకంటే చిక్కుపోయినాయి అనుకో చూసేటందుకు బాగోవు కదా, చూస్తానికి బాగుండాలంటే కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి.
ఇక్కడైతే ఇది వేగిపోయిందండి, చూడండి ఒకసారి పూర్తిగా వేగిపోయిందండి. ఇవన్నీ మనకు కొంచెం అడిగంటినట్టు కూడా ఉంది కదా, ఏం పర్లేదు. మనం ఇప్పుడు చింతపండు రసం పోసుకుంటాం కదండి, సరిపోద్ది. రెండు కేజీల చేపలకి ఒక 100 గ్రాముల వరకు చింతపండు వేసుకోండి, బాగుంటుంది. నేను ఒక 100 గ్రాముల వరకు వేసాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసాను, బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. 10 పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే కొంచెం ఘాటు తింటామండి. మీరు స్పైసీ ఎక్కువ తినలేకపోతే తక్కువ వేసుకోండి. బాగా ఉడికిపోతే వంటగదిలో వంట చేయలేము ఫ్రెండ్స్ అసలు. ఇంకా నేను నైట్ టైం చేస్తున్నా, ఇంకా పగలైతే ఇంకా మరీ ఇదిగా ఉండే. ఇప్పుడైతే నేను గుజ్జు పోసేస్తున్నాను. బోల్డ్ వెరైటీ వండుకోవచ్చు ఫ్రెండ్స్. చేపల కూరలో నాకు చాలా వెరైటీలు వచ్చు. ఫస్ట్ డైరెక్ట్గా చేప ముక్కలు వేసేసేసి పులుసు పోసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఈ ఫ్రై దానికి నెల్లూరు చేపల పులుసు అంటారు చూసారా, వాటితో మాత్రం పులుసు కాగినాకే ముక్కేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి పచ్చి ముక్కలకైతే. ఇట్లా ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం మామూలుగా ఇట్లా వేపుకోవాలి. చేపలు ఫ్రై చేయాలనుకుంటే ఉప్పు కారం పసుపు వేయొద్దండి. పసుపు ఉప్పు ఒకటి వేస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను చూపించాను కదా అలాగా. మామూలుగా పులుసు అనుకోండి, పచ్చి ముక్కలు వేయాలనుకోండి ఉప్పు కారం పసుపు మసాలా కూడా వేసుకోవచ్చండి, ధనియాల మసాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువ వాటర్ అయితే ఏం పోసుకోను అసలు ఫ్రెండ్స్. చూడండి, ఇది కలిసేటట్టుగా చక్కగా తిప్పేసుకోవాలి. కలిసిపోద్ది చక్కగా, చూడండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి, నాకు వాటర్ పడతాయి. ఇందాక నేను పోసిన వాటర్ అదే ముక్కలు పచ్చి ముక్కలు అనుకోండి, మనకి ఆ వాటర్ సరిపోద్ది. ఎందుకంటే చేప ముక్కల్లో నుంచి వాటర్ వచ్చింది కదా, సరిపోయిద్ది. ఇప్పుడు ఈ వాటర్ ఎందుకు వస్తున్నానంటే ఈ ఫ్రై ముక్కలు కదండి, ఫ్రై ముక్కలకి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టింది, చూసి పోసుకోండి. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకా మనం దింపేలోపు ఇంకొంచెం చిక్కగా వచ్చింది. అన్నంలో కలిస్తే చాలా బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. చూడండి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి చూడండి. చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయిందండి, రండి మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఏంటండి చూసారా, ఇలా కొంచెం వేగితే చాలండి. ఇదిగోండి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మీడియంలో ఇలా వేపుకోవాలన్నమాట. రావట్లేదు అయినా తెస్తాను మీకోసం. ఇదిగోండి ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా ఉన్నాయి కదండి అవి వేపుకుందాం. ఇంకొన్ని తలకాయలు కూడా వేసేసుకోవాలి. మనం చూడండి పులుసు మరుగుతుంది కదా, మరిగేటప్పుడు మనం కారం వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసాను నేను కారం.
వేసుకున్నా పర్లేదండి, ఏమవ్వదు. అంటే తాలింపులు వేస్తే మాడిద్ది కదా, యాక్కోకుండా సరిగ్గా యాగదనమాట, యాక్కోకుండా మాడిద్దని ఇలా వేస్తున్నాను. మీ ఇష్టం అండి. అయితే నేను ముక్కల్లో సాల్ట్ వేసాను కదండి, ఇక్కడ చూసి వేసుకోవాలన్నమాట. ఈ పులుసుకు తగ్గట్టు వేసుకున్నాం. ఒక స్పూన్ వేసానండి సాల్ట్, సాలకపోతే ఇంకా వేసుకున్నాం. సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైందంటే మనం తీసుకుంటా కుదరదు, చాలా జాగ్రత్తగా వేయండి. ఇదైతే బాగా మరిగిపోవాలన్నమాట పులుసు. చూడండి ఫ్రెండ్స్, చాపలు వేసేస్తున్నాను కొంచెం. ఫ్రెండ్స్ చాప ముక్కలు దీన్ని వేసేస్తున్నానండి, చూడండి. దీన్ని ఇప్పుడు మనం కదపకూడదండి, చూడండి గరిటతో కదపకూడదు. ఇవ్వండి ఇలా ఇలా కదుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇట్లా చింకులు పడుతున్నాయి అనుకోండి, మూతేసేసుకోండి. ఇలా మూత పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. నేనైతే రైస్ పెట్టేస్తాను దీని మీద. కొత్తిమీర కొంచెం వెళ్ళిపోయిందండి. వేసవకాలం కదండి, మనుషులు వెళ్ళిపోతుంది కొత్తిమీర ఒక లెక్క. అది ఫిష్ మసాలా అండి. ఏం స్మెల్ వస్తుందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. దీన్ని పొద్దున్నే వేడి వేడి రైస్ వండుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈలోపు అయితే నేను మీకు ఒక విషయం చెప్తానండి, ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నాకు
నాకు మీషో నుంచి పార్సల్ వచ్చింది, నేనే పెట్టుకున్నానండి ఆర్డర్. నేనే ఆర్డర్ పెట్టుకున్నాను. గాజులు బాక్స్ అనమాట. ఎలా వస్తాయో ఏమో మరి చూద్దాం. బాగానే వచ్చినాయండి. ఇదిగోండి, అంటే బీరువాలో పెట్టుకుంటుంటే సైడ్ అంతా బీరువాలో పెడుతుంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక సెట్ గాజులు తీసేలోపు పగిలిపోతున్నాయి కదండి. అలా పగిలిపోకుండా ఇదైతే నీట్గా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకోవచ్చు కదండి. నేను ఇది డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేటప్పుడు మీకు వీడియో తీస్తానండి. వీడియో తీసి పెడతాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలనుకుంటా గాజులు పెట్టి. ఓకే, బాగా వచ్చినాయండి. రైస్ అయితే పొంగొచ్చిందండి, ఉడుకుతుంది. ఇదిగోండి, వీటిలో గాజులు పెట్టుకుంటాం. చూసారా, 1 2 3 4 వచ్చినాయండి. 4 కూడా బాగా వచ్చింది. చక్కగా ఎత్తుక్కునే పని లేకుండా గాజులు మాత్రం సూపర్ వచ్చినాయండి. స్టాండ్ మాత్రం బాగుంది, నాకు నచ్చింది. ఇంకొకటి 2 బాక్సెస్ ఆర్డర్ చేశాను, 2 వచ్చినాయండి. ఇవ్వండి, 2 బాక్సెస్ వచ్చినాయి. నేను గాజులు సర్దేటప్పుడు మీకు వీడియో తీసి పెట్టాలండి, చూడండి. కూర అయితే అయిపోయిందండి. కర్రీ సూపర్ ఉంది. స్మెల్ మొత్తం అద్దరిపోతుంది అంతే. గరిటె పెట్టమాకండి. నేను మీకు ఒక ముక్క చూపిద్దామని గరిటె తీసాను. గరిటె పెట్టమాకండి. చూడండి ఎంత స్టిప్గా ఉడికిందో. బాగా కుదిరింది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి. అంటే కొలతలు అయితే నేను చెప్పలేదు, కానీ మీరు ట్రై చేయండి. ఏపీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కర్రీ మాత్రం పాడవదు. ఒక 4-5 రోజులు ఉన్నా సరే, బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉన్నా సరే కర్రీ ఎటువంటి వాసన రాదు. చూడండి, ఇక్కడైతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కట్టేస్తున్నాను. ఇక రైస్ ఉడుకుతుంది. వేడి వేడి రైస్లో చూసారా ఇలా ఆయిల్ పైకి రావాలండి. మొక్క అసలు చెతకడం అంటూ ఉండదు. చూడండి ఎంత ఇదిగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, పొగలు కొక్కుతుంది అన్నం మాత్రం. వేడి వేడిగా ఉంది. అయితే ఇది రైస్ వేడిగా ఉన్నా ఇది పొద్దున్నే ఇలా వేడి రైస్లో తింటే చాలా బాగుంటుందండి. ఇట్లా ఫ్రైది కాకుండా మామూలు పులుసు అయినా సరే పొద్దునకే సూపర్ ఉంటుంది. కర్రీ కూడా వేడిగా ఉండి రైస్ వేడిగా ఉండేసరికి బాగా ఇదిగా ఉంది.
అబ్బా నిజంగా ఫ్రెండ్స్ ఎంత కమ్మగా ఉందో తెలుసా, పుల్ల పుల్లగా అన్నీ సమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ముక్క జోలికి వెళ్ళాలనిపించట్లేదు, గ్రేవీ అంత సూపర్గా ఉంది. ఒకసారి ముక్క కూడా చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ముక్క ఎలా పెరపరలాడుతుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేపలు అసలు ముళ్ళు లేదు ఫ్రెండ్స్. చిన్న చిక్క చేప ముళ్ళు ఉన్నా సరే అది ఫ్రై చేస్తాం కదా, దాంట్లో ఎగిపోద్ది. ఇది రాగండి చేప. చేపల కూర ఎప్పుడు చేసుకున్నా నైట్ టైం చేసుకున్నా, ఎందుకంటే మార్నింగ్ చాలా బాగుంటుంది. కొంచెం గుజ్జు చేసుకుందాం. ఇది కరెక్ట్గా బయట పెట్టినా సరే 4-5 రోజులు పక్కాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు, మసాలా సూపర్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. మనం వంట చేస్తే ఎదుటోళ్ళ దగ్గర నుంచి బాగుందని మాట ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగున్నా సరే చెప్పరు, వాళ్ళ మొహంలో ఆ ఫీల్ తెలిసిపోద్ది. ఇప్పుడు వంట చేసేది మనం కాబట్టి అది ఎంత టేస్ట్ ఉందో మనకే తెలుస్తుంది. అన్నీ సరిపడా సమపాలే వేస్తే ఒకళ్ళు వంక పెడతానికి కూడా ఉండదు ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఏది తిన్నా సరే ఆస్వాదిస్తూ తినాలట, అప్పుడే ప్రతిదీ మనం వండుకున్న దానికి కూడా ఒక ఇదంటూ ఉంటుంది. నేను వంట చేస్తే మాత్రం అవతల బాగుంది అని చెప్పాలని అసలు కోరుకోను, ఎందుకంటే వాళ్ళ మొహంలో నాకు తెలిసిపోద్ది. బాగున్నా చెప్పరు, కానీ ఆ కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైందంటే కరెక్ట్గా బాగోలేదని చెప్పేస్తారు. అప్పుడు చెప్తారు బాగోలేదు, కారం వేసావు, ఉప్పు ఎక్కువ వేసావు అని చెప్పేస్తారు. అప్పుడు బాగుంది, చాలా బాగా చేసావు, ఆ వంటల్లో నిన్ను మించిన వాళ్ళు లేరు అన్న మాట మాత్రం చెప్పరు. ఇలా అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీతో మాట్లాడుతా నేనైతే ఫినిష్ చేసేసాను. వంటలు చేసుకొని మనల్ని మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అంత బాగా చేసుకుంటాం కాబట్టి.
నేనైతే ఇప్పుడు ప్రౌడ్గానే ఫీల్ అవుతా ఫ్రెండ్స్. వంటలో చాలా బాగా చేస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అయితే అయిపోయింది చూడండి వీడియో ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో వీడియో, మీకు వంట అర్థమైందని అనుకుంటున్నాను నేను. చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ వచ్చేసి దుర్గా కిచెన్ 916. ఓకే బాయ్ ఫ్రెండ్స్.